నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కర్ణాటక ఉడిపిలో శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన నరేంద్ర మోదీ నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదన్న ప్రధాని పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తుందని స్పష్టీకరణ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్ల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయన్న కేంద్ర మంత్రి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో నిలుపుదల చేయలేమన్న ధర్మాసనం గ్రేటర్లో శివారు మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామన్న బీజేపీ విలీనంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని రామచంద్రరావు విజ్ఞప్తి ఇరుముడితో విమాన ప్రయాణానికి అయ్యప్ప భక్తులకు అనుమతి జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు ఉంటుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో 2 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడి వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని ఉడిపి పర్యటన వినూత్నంగా సాగింది ప్రధాని రోడ్ షోలో అపూర్వ జనసందోహం కనిపించింది ఆ తర్వాత మోదీ పాల్గొన్న లక్ష కంఠ గీతాపారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది 1,00,000 గొంతులు ఒక్కటై గీతాపారాయణం చేశారు అలాగే కనకడిండి నుంచి శ్రీకృష్ణుని దర్శించుకున్నారు ఉడిపి పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భారత భాగ్య విధాత బిరుదు అందుకున్నారు ఆ వివరాలు చూద్దాం కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ఉడిపిలో రోడ్ షో నిర్వహించారు 2 కిలోమీటర్ల పాటు జరిగిన రోడ్ షోలో ప్రజలు ప్రధానిపై పూలవర్షం కురిపించారు స్థానిక కళాకారులు నృత్యాలతో అలరించారు రోడ్ షో తర్వాత ప్రధాని శ్రీకృష్ణ మఠంలో స్వర్ణతీర్థ మండపాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కనకకిండి నుండి శ్రీకృష్ణుడి మూల విరాట్ను మోదీ దర్శించుకున్నారు అనంతరం 1,00,000 కంఠ భగవద్గీత పఠనం యజ్ఞ అభియాన్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలను ప్రధాని పఠించారు ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు గీతా పారాయణం తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు దేశ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు సుదర్శన చక్రం శత్రువును నాశనం చేస్తుందని ప్రధాని చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సంకల్పాన్ని ప్రపంచం చూసిందని వెల్లడించారు గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఏమీ చేసేది కాదని కానీ ఇది నయా భారత్ అని ఎవరి ముందు తలవంచబోదని పౌరులను రక్షించే విషయంలో వెనక్కి తగ్గలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు శాంతిని ఎలా స్థాపించాలో ఎలా కాపాడాలో కూడా భారత్కు తెలుసునని అన్నారు देश के प्रमुख स्थानों की देश के औद्योगिक और सार्वजनिक क्षेत्रों की सुरक्षा की ऐसी दीवार बनाना जिसे दुश्मन भेद न पाए और अगर दुश्मन दुस्साहस दिखाए तो फिर हमारा सुदर्शन चक्र उसे तबाह कर दे మహిళల రక్షణపై శ్రీకృష్ణుడి సందేశమే రిజర్వేషన్ల చట్టానికి మార్గనిర్దేశనమని ప్రధాని మోదీ అన్నారు గీతలోని వాక్యాలు వ్యక్తులకే కాకుండా దేశ విధానాలకు కూడా మార్గనిర్దేశం చేస్తాయని మోదీ చెప్పారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సర్వజన హితాయ సర్వజన సుఖాయ విధానాల వెనుక శ్రీకృష్ణుడి శ్లోకాల ప్రేరణ ఉందన్నారు పేదలకు సహాయం చేసే మంత్రాన్ని శ్రీకృష్ణుడు అందిస్తున్నాడని ఈ ప్రేరణే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆవాస్ వంటి పథకాలకు ఆధారమని మోదీ వివరించారు श्री कृष्ण ने गीता का संदेश युद्ध की भूमि पर दिया था और भगवत गीता हमें ये सिखाती है कि शांति और सत्य की स्थापना के लिए अत्याचारियों का अंत भी आवश्यक है राष्ट्र की सुरक्षा नीति का मूल भाव यही है हम वसुधैव कुटुंबकम भी कहते हैं और हम धर्मो रक्षति रक्षितः का मंत्र भी दोहराते हैं గీతలోని 10 శ్లోకాలను అలవోకగా ప్రధాని మోదీ పఠించడాన్ని
పుత్తిగే మఠాధిపతి ప్రశంసించారు. ఈ సందర్భంగా మఠాధిపతి మాట్లాడుతూ ప్రధాని మోదీని అర్జునుడంటూ కొనియాడారు. ప్రధాని సేవలను ప్రశంసిస్తూ భారత భాగ్య విధాత అనే బిరుదును ప్రదానం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పరిశీలించారు. కిషన్ రెడ్డితో పాటు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రైల్వే శాఖ అధికారులు ఉన్నారు. పరిశీలన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. హైటెక్ సిటీ నుంచి ముంబై, కాజీపేట, విశాఖపట్నం వెళ్లే రైళ్లు దసరా సమయంలో ప్రయాణికుల సౌకర్యం ఈ స్టేజ్లో ఆగుతాయన్నారు. అలాగే మరిన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ట్రయల్ బేస్లో ఇక్కడ మరిన్ని రైళ్లు ఆపబోతున్నామని వెల్లడించారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లతో పాటు కొమరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం దాదాపుగా పూర్తయిందన్నారు. ఎంఎంటీఏ సెకండ్ ఫేజ్ను టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 40 రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ పనులు తెలంగాణ జరుగుతున్నాయంటే తెలంగాణ పట్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒకటో రెండో రైల్వే స్టేషన్లు రీడెవలప్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏకకాలంలో ఎట్ ఏ టైం 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఈ 40కి అదనంగా ఇటీవలనే చెర్లపల్లి న్యూ టర్మినల్ రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకున్నాం. 720 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ మధ్యలోనే నేను స్వయంగా వెళ్ళి చూశాం. చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల గుర్తులను విడుదల చేసింది. బ్యాలెట్ చివరి గుర్తు తర్వాత నోటా గుర్తు ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు నోటిఫికేషన్ పంపింది. కాగా ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ఘట్టం మొదలైంది. మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీలో వార్డు, సర్పంచ్ ఎన్నికల కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలతో పాటు స్వతంత్రులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో గ్రామాల్లో సందడి మొదలైంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెనుకబడిన కుల సంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బీసీల్లో ఏ, బి, సిడి వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడించారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా ఉందన్నారు. విలీనంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఏడాది క్రితమే మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చిన గ్రామీణ ప్రాంతాలను ఇప్పుడు గ్రేటర్లో విలీనం చేయడం వల్ల ఆ గ్రామాల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. దాదాపు 2 కోట్ల జనాభా నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కూడా లేవన్నారు. శివారు పురపాలక సంఘాలు గ్రామాల ప్రజలపై పన్ను భారం పడే అవకాశం ఉందన్నారు రామచంద్రరావు. రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధి పెంచి దాదాపు 20 మున్సిపాలిటీసు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ దాన్ని జోడించి ఏదో పెద్ద నగరం కింద మేము దీన్ని సృష్టించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏడాది కిందనే మున్సిపాలిటీస్ పరిధిలో తీసుకురావాల్సిన గ్రామీణ ప్రాంతాలను ప్రజలకు ఈ ప్రాంతంలో ఏదైతే జోడిస్తున్నారో ఆ ప్రాంతంలో ప్రజలకు చాలా వరకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీకే సరిగ్గా రోడ్లు లేవు, సీవరేజ్ బోర్డు లేదు, సీవరేజ్ సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా రావట్లేదు. మరి జిహెచ్ఎంసీ పరిధిని పెంచి మీరు ఎటువంటి ఒక సౌకర్యాలను కలిగించకుండా ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏం చేయబోతా ఉన్నారు? దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు నాయకులు. మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. గొప్ప సామాజిక సంస్కర్త జ్యోతిబా పూలేకు ఎక్స్ వేదికగా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఆయన స్థాపించిన సత్యశోధిక్ సమాజం సమానత్వం, సామాజిక న్యాయానికి స్వరంలా నిలిచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిబా పూలే సేవలను స్మరిస్తూ నివాళులర్పించారు. అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడారని సీఎం గుర్తు చేశారు. అంబర్పేటలోని ఆయన విగ్రహానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం పూలే చేసిన సేవలు, తీసుకొచ్చిన సంస్కరణలు ఆదర్శమన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన వేడుకలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేపట్టిన సంస్కరణలు దేశానికి స్ఫూర్తిదాయకమన్నారు. పూలే పుణ్యతిథి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం పార్టీ చేపట్టింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు న్యాయం చేస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి ఈరోజు జనాభా లెక్కల సేకరణ జరుగుతున్న సందర్భంగా అందులో బీసీ జనాభా సేకరణ చేస్తున్నటువంటి మొట్టమొదటి నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వము, మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారని మనవి వస్తున్నారు. 130 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా చరిత్రలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ రోజు ఆయన చేపట్టినటువంటి సంస్కరణలు, ఆయన చూపిన మార్గం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే గారు సమస్యలన్నిటికీ పరిష్కారం విద్యనే. ఆ విద్యకు బలహీన వర్గాల వాళ్ళు దూరం ఉన్నారు. ప్రతి బలహీన వర్గాల బిడ్డ, ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలని నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అలా మనందరికీ ఆదర్శం. తప్పకుండా బలహీన వర్గాలు ముందుకు రావాలన్నా, సమాజంలో అందరితో పాటు సమానంగా నిలబడాలన్నా దానికి కావలసినటువంటి అర్హత విద్య. బీఆర్ఎస్ తలపెట్టిన దీక్షా దివస్ పెద్ద బోట్కమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని పేర్కొన్నారు. ఆనాడు కేసీఆర్ చేపట్టిన దీక్షను 3 రోజులకే ముగించి వెళ్లడంతో విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ తన స్వార్థానికి వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ దీక్షా దివస్ పేరుతో సెంటిమెంట్ను ప్లే చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్ల రాలేదని, కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణ చేసుకున్నారని, వారి ప్రాణత్యాగ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగామన్నారు మహేష్ కుమార్ గౌడ్. నిరాదరణ గురై మొత్తం ఉనికి కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కొద్దిని పెంచుకోవాలనే ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలని అనుకున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఆ దీక్షా దివస్ మీరు కోట్ల రూపాయలు పెట్టినా ఆశ్చర్యం ఉండదు. ప్రజలు బాగా తెలివైన వారు, తెలంగాణ ప్రజలు విఘ్నులు. మిమ్మల్ని ఆదరించే పరిస్థితి ఉండదు ఈ రాష్ట్రంలో. దీక్షల వల్ల, కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలే. ఎస్, కేసీఆర్ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉంది, అంటే అనుమానం లేదు. కానీ కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలు సహించరు, ప్రజలు ఒప్పుకోరు. తెలంగాణ వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వల్లనే. ముద్దు కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. అమరావతి రాజధాని నిర్మాణం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదు అని చెప్పారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సేవలందించడం బ్యాంకుల ప్రథమ బాధ్యత అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటునివ్వాలన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. For the first time in this country, an entire street of financial institutions, oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. Ante Amaravati laga futuristic capital plan chestunnappudu daniki oka financial district ఏర్పాటు చేయడం అనేది is, as the honorable chief minister said, financial district was first in Hyderabad when he was chief minister. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని. క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ బాధ్యత. పాదరక్షల తయారీ రంగంలో వస్తున్న మార్పులు, డిజైన్లు, సాంకేతికత, ఆవిష్కరణలు చర్చించేందుకు 3 రోజుల సదస్సు హైదరాబాద్లో ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని గచ్చిబౌలిలో ఉన్న ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, FDDI, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 3 రోజుల సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. దేశం నలుమూల నుంచి పాదరక్ష డిజైనర్లు, హస్తకళాకారులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా పాదరక్షల తయారీలో పేరుగాంచిన నైపుణ్యాలతో పాటు దేశంలో ప్రాచుర్యం పొందిన కొల్హాపూరి, చాంబా, జుట్టి తదితర పాదరక్షలను తయారు చేసే విధానాలను ప్రదర్శిస్తున్నారు. దీన్ని ఎల్లుండి వరకు ప్రజలు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పించారు. ఈ సదస్సులో గవర్నర్ కీలక ఉపన్యాసం చేస్తూ పాదరక్షల తయారీలో అనాదిగా వస్తున్న సంప్రదాయ డిజైన్లను అధునాతన డిజైన్లతో మేళవించి కొత్త ఉత్పత్తులను తీసుకురావాలని సూచించారు. భవిష్యత్ ఆవిష్కరణలకు సంప్రదాయ వ్యవస్థల నుంచి స్ఫూర్తి పొందాలని డిజైనర్లకు, పరిశోధకులకు సూచించారు. When the director came to invite me for this exhibition, I was wondering what it would be like. And I am very fond of handicraft and handloom. And I wondered what this footwear exhibition would be like, and I came here. I walked through the halls and I found it very, very enriching, because looking at the footwear from this angle was very new to me. It was very exciting that I noticed the footwear in Hyderabad and not in Pilak. I am saying this because the exhibition reveals a lot. So today's exhibition was something in history explained through footwear. It's a very novel idea. And I never seen a exhibition of this sort, which is interesting. And I've seen many exhibitions. ఆదివాసీ గిరిజనుల స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు నేడు హైదరాబాద్లోని NGRI SB హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్, CMERI డైరెక్టర్ నరేష్ చంద్ర ముర్ము, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్దాస్ రూపావత్, NGRI డైరెక్టర్ ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాటోతు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ 25 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారని స్మరించుకున్నారు. బ్రిటిష్ పాలకులు అనేక దురాఘాతాలకు పాల్పడుతున్న రోజుల్లో భగవాన్ బిర్సా ముండా ఎదురెళ్లి పోరాడారని గుర్తు చేసుకున్నారు. దేశమంతటా ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ జయంతి చేయడం, అందులో మా బిర్సా ముండా గారిని గుర్తించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రధాన కారణం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. మోడీ గారు వచ్చినాక ఈ దేశానికి మొదటి పౌరురాలు రాష్ట్రపతి గారిని చేసిన ఘనత మోడీ గారిదే. గతంలో చేసి పోరాడిన ఆదివాసీలు, గిరిజన బిడ్డలు, తెగల్లో ఉన్న జాతిలో ఉన్న గొప్ప గొప్ప నాయకులను గుర్తించి వాళ్ళ గురించి తెలియజెప్పడం, వాళ్ళని కూడా ఉన్నారు అని, దేశంలో ఉన్నారని చెప్పడంకి ఒక ప్రోగ్రాం పెట్టడం, గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టి అందరూ ఆర్గనైజేషన్ చేసేటట్టు చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది.
జాబ్ ఫెయిర్ ద్వారా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఉద్యోగావకాశాలు సులువుగా లభిస్తాయని రీసెటిల్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ ఎస్బీకే సింగ్ అన్నారు. వాళ్ళ డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రోడ్ మైదానంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ల కోసం జాబ్ ఫెయిర్ నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొని 12,000 ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎస్బీకే సింగ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంగా దేశానికి సేవలు అందించిన జవాన్లకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు కంపెనీలు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఉద్యోగావకాశాలు కల్పించి రెండో కెరీర్ ప్రారంభించేలా ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. सो जो आज का ये जॉब फेयर है ये मिनिस्ट्री ऑफ डिफेंस डिपार्टमेंट ऑफ सर्विसमैन वेलफेयर के तहत डायरेक्टरेट जनरल ऑफ रीसेटलमेंट के द्वारा आयोजन किया गया है. ये 9वां जॉब फेयर है. जैसा कि आपको मालूम है हमारे तकरीबन 60 से 70 हज़ार जवान हर साल सेवानिवृत्त होकर आते हैं और ये सरकार की जिम्मेवारी है कि उनको एक सेकेंड कैरियर देना है. उसी के मद्देनज़र और जो हमारे माननीय प्रधानमंत्री की जो दृष्टि है उसमें विकसित भारत के लक्ष्य को प्राप्त करने के लिए हम DGR हर जगह ये जॉब फेयर कराता है जिसमें हमारे बहुत सारे कंपनीज पार्टिसिपेट करती हैं और वो लोग वैकेंसी लेके आते हैं. हमारे एक्स सर्विसमैन यहाँ अपने रिज्यूमे और अपनी ख्वाहिशों को लेकर आते हैं और हम उनको एक प्लेटफॉर्म देते हैं ताकि उनको फ्यूचर में जॉब मिल सके. సమాజంలో అణగారిన వర్గాల హక్కులు, మహిళా విద్యా విస్తరణ కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. పూలే చిత్రపటానికి వాకిటి శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను కొనియాడారు. 1882లో హంటర్ కమిషన్ బలహీన వర్గాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక ఇచ్చారని, ఆయన స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం కూడా పనిచేస్తుందన్నారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ప్రకృతే సహకరించని సబండ వర్గాల కోసం ఆనాడే ఎంతో కృషి చేసి ఈ కుల వ్యవస్థను అదే మాదిరిగా సబండ వర్గాలల్లో విద్యా వ్యవస్థను బాగు చేయడానికి తన జీవితాన్ని తనతో పాటు తన అర్ధాంగిని కూడా మహిళలకు చదువు చెప్పేటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాపురుషుడు జ్యోతిబా పూలే. ఆయన వర్ధంతి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారే ఆయన్ని గురువుగా అనుకున్న సందర్భం. దీన్ని బట్టే తెలుస్తుంది జ్యోతిబా పూలే గారి ఔన్నత్యం. హైదరాబాద్లోని అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయంలో ఆడిట్ వీక్ 2025 కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ అధికారులు, సిబ్బంది, సభ్యులు, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ సంస్థలు నిబద్ధతతో పనిచేస్తున్నాయని అన్నారు. కొన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఆడిట్ సంస్థ పనితీరుతో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. More important, they acquire the power to reduce the salaries and pensions and allowances. The Constitution explicitly states that. So employees beware. If you are reckless, profligate in public expenditure and in wage burden increasing, eventually a stage will come, the salaries will not be paid, constitutionally permissible. Every child, irrespective of the circumstances of birth, irrespective of the accident of the womb, caste, creed, region, language, gender, has an opportunity to fulfill her true potential. And for that to happen, there must be fiscal responsibility. That alone is not enough. You have to have delivery of school education of quality, delivery of other public services, accountability, curbing corruption, but without sound public finances, nothing will work. భారత ప్రాచీన నాగరికత ఎల్లప్పుడూ ప్రపంచానికి వసుదైక కుటుంబం అనే సందేశాన్ని అందించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో బ్రహ్మకుమారిల వార్షిక థీమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు.
సమాజంలో విలువలను పెంపొందించడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. జాతీయ విద్యా విధానంలో విలువ ఆధారిత విద్యా కార్యక్రమం కూడా ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ యోగా ధ్యానాన్ని ప్రోత్సహిస్తోందని, అంతర్జాతీయంగా యోగాకు ప్రాచుర్యం కల్పించిందన్నారు. मोमेंटो भेंट कर रहे हैं। एकता और विश्वास, वसुंध विश्वास, माननीय राष्ट्रपति जी, फॉरवर्ड यूनिटी है ताकि हम बच्चे हैं विश्व। डायरेक्टर आर्ट गैलरी भ्राता नथमल जी, हम चाहें शुभारंभ के अवसर पर आप महान संकल्प को सिद्ध करने के लिए इस अभियान का प्रभावी योगदान रहेगा। मैं इस अभियान के शुभारंभ के लिए ब्रह्मा कुमारी परिवार के सभी सदस्यों को बहुत बहुत बधाई देती हूँ। भारत सरकार भी समाज को अधिक समावेशी, शांतिपूर्ण, स्वस्थ और मूल्यों आधारित बनाने के लिए अनेक महत्वपूर्ण कदम उठा रहे हैं। योग और ध्यान को वैश्विक स्तर पर बढ़ावा देना एवं अंतर्राष्ट्रीय योग दिवस का नेतृत्व ऐसे ही कदम है। राष्ट्रीय शिक्षा नीति में मूल्यों आधारित शिक्षा, जीवन कौशल और मानवाध्यात्मिक सुदृढ़ कार्य समावेशी भी इसका एक कदम है। महिला सम्मान, आत्मनिर्भरता और सामाजिक समावेश के लिए विभिन्न राष्ट्रीय कार्यक्रम चलाया जा रहा है। శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇవాళ నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్పోర్ట్ భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకువెళ్లవచ్చునని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముని నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. హైదరాబాద్ దూరదర్శన్లో సేవలందించిన 2 ఉద్యోగులు ఇవాళ పదవీ విరమణ పొందారు. సీనియర్ టెక్నీషియన్ రవీంద్ర కుమార్, ఫ్లోర్ మేనేజర్ నరసింహ బండారి ఇవాళ రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి కార్యాలయంలో జరిగిన రిటైర్మెంట్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రిటైర్ అయిన ఇద్దరిని అభినందించారు. దూరదర్శన్ యాదగిరి కేంద్ర అధిపతి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎన్వి రమణ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను కొనియాడారు.
రకంగా చెప్పాలంటే బండారి గారు మన ఆఫీస్లో ఒక ప్రత్యేక క్వాలిటీ కలిగిన వ్యక్తి. అది ఏంటంటే మన ప్రతి కుటుంబంలోనూ మనం ఒకటి అనుకుంటాం, ఒకలో లైవ్లీనెస్లో ఉండాలి, ఒక పర్సన్ లైవ్లీగా ఉండాలి. ప్రతి సందర్భంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ నరసింహ తన ప్రజెన్స్ని ప్రతి చోటన చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. యాజ్ ఎ మేనేజ్మెంట్గా యాజ్ ఎ పర్టికులర్ డ్యూటీస్ చేసే వాళ్ళగా పిఆర్కే ఒక వ్యక్తి ఉంటే ఒక 10 మెంబర్స్ ఉన్నట్టు, ఎవరైనా రాకపోతే పిఆర్కే రావచ్చు కదా అంటే ఈజ్ రెడీ టు కమ్. దట్ మీన్స్ ఇట్స్ హెల్ప్ఫుల్ టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్, టువర్డ్స్ ద ఆఫీస్ కమిట్మెంట్. ఆఫీస్ కమిట్మెంట్కి హైలీ రిగార్డబుల్, హైలీ రెస్పెక్టబుల్ క్యాండిడేట్ అయినా అందరూ రెస్పెక్ట్ చేస్తారు ఇతన్ని. అందరూ మనం కూడా రిగార్డ్ చేసుకునేంత కేటగిరీ ఉన్న పర్సనాలిటీ. సక్సీడ్ సిమిలర్ వే ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో బిగ్ అప్లాజ్ టు ఎవ్రీబడి ప్లీజ్. రాష్ట్రంలో 2 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు ఉత్తర మధ్య తెలంగాణలో బలమైన శీతల వాతావరణం ఉంటుందని పేర్కొంది. దిత్వా తుఫాను ప్రభావంతో డిసెంబర్ 2 నుండి 5 వరకు దక్షిణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల్, హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. కర్ణాటక ఉడిపిలో శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన నరేంద్ర మోదీ, నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదన్న ప్రధాని, పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తుందని స్పష్టీకరణ. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి, రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్ల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయన్న కేంద్ర మంత్రి. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు, ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో నిలుపుదల చేయలేమన్న ధర్మాసనం. గ్రేటర్లో శివారు మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామన్న బీజేపీ, విలీనంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని రామచంద్రరావు విజ్ఞప్తి. ఇరుముడితో విమాన ప్రయాణానికి అయ్యప్ప భక్తులకు అనుమతి. జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు ఉంటుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో 2 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడి. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.